ప్రమాదమే కదా అని చెప్పని. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఇక్కడ జీవిస్తున్నారని అంటే అసలు మీకు ఏమిచ్చి మేము పూర్తి సహాయపడగలం? పెద్ద మనసున్న శారద గారో, పెద్ద మనసున్న నాని గారో, పెద్ద మనసున్న తమ్ముడు గోపినో, పెద్ద మనసున్నటువంటి నాగేశ్వర గారు, లేకపోతే సాయి సురేష్ వాళ్ళ మిత్ర బృందమో. నాకు ఆశ్చర్యకరమైన అంశం ఏంటి అంటే ఈ రోజు కూడా సరే ఈ రోజు పెద్దలందరూ ఇచ్చారు, సోలార్ ప్యానల్స్ పెట్టారు, అయిపోయింది. అనారోగ్యం వస్తే మీరు ఎక్కడికి పంపిస్తారు మీ పిల్లల్ని? ఏ డాక్టర్ వస్తాడు? ఏ ఏఎన్ఎం వస్తుంది? ఏ స్టాఫ్ నర్స్ వస్తాడు? ప్రభుత్వాల తక్కువ చేయట్లేదు, బోల్డ్ అని మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. ప్రతి విలేజ్లో విలేజ్ హెల్త్ క్లినిక్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి సమయంలో, సచివాలయాలు పెట్టారు. అసలు మీ పరిస్థితి ఎలాగుంటే మీ దగ్గరికి వచ్చి కనీసం టీకాలు వేద్దాం అనుకున్న వాళ్ళు కానీ, ఏ రాత్రిపూట అయినా సరే ఒక పురుగు కరిస్తే మీకు వైద్యం పరిస్థితి ఏంటి? కానీ మనం ఎక్కడున్నాం ఈరోజు? ప్రపంచం 21వ శతాబ్దంలో అంగారకుడిపై కాలు పెట్టామని చెప్పి జబ్బలు జరుచుకుంటున్నటువంటి సమాజంలో మేమున్నాం. మీరందరూ ఎక్కడున్నారు? ఆకలేస్తే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మీరున్నారు. ఈ పరిస్థితిని మార్చాలంటే ఏం చేయాలి? ఎలా చేస్తే బయటపడగలుగుతాం? దీనికి ప్రణాళికలు ఏంటంటే షికార్గంజ్ యూత్కి చాలా పెద్ద సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళు ఈ చేసిన కార్యక్రమానికి మీరు సహకరించాలి, మేము సహకరించాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక్కరోజు ఒక కార్యక్రమం చేయడం కాదు. ఉదాహరణకి మంచి వ్యవసాయదారుడు గొప్ప విత్తనాన్ని తీసుకొచ్చి మొక్క వేస్తాడు. ఆ మొక్క పెరుగు పెద్దదవుతున్న క్రమంలో ఓ మేక తినకుండా, ఓ పురుగు పట్టకుండా మనం జాగ్రత్తగా పాడి కట్టి దాని చుట్టూ పల్లకి కట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకే ఉంది. మనం ఏ ఉద్దేశంతో అయితే దాతృత్వంగా సహకరిస్తున్నామో వాళ్ళని ఒడ్డుని పడేయాల్సిన బాధ్యత ఉంది. ఉదాహరణకు పెద్దవాళ్ళకు మనం ఇంకా చేయకపోవచ్చు, కానీ ఈ జనరేషన్ని కాపాడుకోకపోతే చాలా తప్పు. శారదా మేడం గారు ఒక మాట చెప్పారు, మా శిష్యుడే సాయి అని చెప్పని. అది గర్వం. మిత్రులారా, నేను కోరుతున్నది ఒక్కటే, మాషారు మంచి విషయం చెప్పారు. పిల్లలని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలంటే మీరు భవిష్యత్తులో చాలా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంతో పాటుగా మీకు ఏదైనా సమస్య ఇంకా ఉత్పన్నం కాకుండా చూసుకోవాలి. మీరు ఇంకా అదృష్టవంతులు. ఇక్కడ ఏం పొల్యూషన్ అంటే మీకు జబ్బులు రోగాలు వచ్చే గాలి ఇక్కడ ఉండదు. ఆ రోగాలు జబ్బులు అన్నీ అక్కడ మేము పీల్చి ఇక్కడికి వచ్చిన వాళ్ళమే. బహుశా మళ్ళీ రేపు ఉదయం వరకు మీకు ఈ వాతావరణం పాడైపోద్ది మేము చేసినటువంటి పనులకి. నాకు ఆశ్చర్యం వేసింది, మీరు అక్కడ ఊట బావిలోంచి నీరు తీసుకొని వస్తున్నారని. నాగేశ్వర గారు చెప్పారు, ప్యానెల్స్ అన్ని బిగిస్తున్నారు, తప్పనిసరిగా ఇక్కడ నుంచి పవర్ వస్తుందని. నేను మిమ్మల్ని కోరుతున్నాను, ఇక్కడ యూత్ అందరినీ కూడా నేను కోరుతున్నాను, మనం చాలా చెప్పొచ్చు, చాలా ఆచరించడం చాలా కష్టం. నేను చేసే సాయం కూడా చెప్తున్నాను షికార్గంజ్ యూత్కి, సాయికి, సురేష్ గారికి, అందరికీ గ్యారంటీగా మీరు ఇక్కడ మౌలిక సదుపాయాల కోసం జిల్లా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ తయారు చేయండి. నేను స్పష్టంగా వచ్చి జిల్లా కలెక్టర్ గారి చేత ఇక్కడ ఈ మండలం స్పెషల్ ఆఫీసర్ ఎవరో ఆ స్పెషల్ ఆఫీసర్ని ఇక్కడికి పంపించే ఏర్పాట్లు చేద్దాం. ఇక్కడ కావలసినటువంటి మౌలిక సదుపాయాల కోసం ఏం నిర్ణయం తీసుకుంటున్నారో ఒకసారి చేద్దాం. చాలా గోపి మంచి విషయాలు చెప్పాడు. ఎందుకు పెద్దలందరూ ఎలా ఉన్నారు? పెద్దలు ఎందుకు ఉంటారంటే ప్రజలు అనేవాళ్ళు ఓట్లేసే యంత్రాలు మాత్రమే. పెద్దలకి ఇవన్నీ తెలియగేం కాదు. పెద్దలకు కావాల్సిందంటే ఆ సమయంకి మీరు ఓటేసారా లేదా. ఓటు వేయడానికి మనుషులు బతుకుంటే చాలు. కళ్ళు లేకపోయినా, కాళ్ళు లేకపోయినా, తిండి లేకపోయినా వాళ్ళకి అనవసరం. ఆ టైంకి ఓటు పడిపోవాలి. సర్పంచ్కి ఒక ఓటు పడిపోవాలి, జడ్పీటీసీకి పడాలి, ఎంపీకి, ఎమ్మెల్యేలకు పడాలి. కానీ మేము కోరుకుంటుంది ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు అది కాదు. మీ పిల్లలు బాగోవాలి, మీ ఆరోగ్యం బాగోవాలి, మీరు బాగోవాలని. గ్యారంటీగా విజయనగరం జిల్లా పరిధిలోని మరి దీనికోసం నేను చర్చ చేస్తాను. ఈ చర్చలో అంటే ఎస్టీ కొత్త వలస అని గ్రామం పేరైతే పెట్టారు, కానీ మీకు ఐటీడీఏ పరిధిలో ఉంటేనే కానీ మౌలిక సదుపాయాలు అందవు ఎక్కడైనా సరే. ఇప్పుడు నాకు డౌట్ఫుల్, ఎవరు వచ్చారు అసలు ముందు ఇక్కడికి, ఎందుకు కట్టారు ఇల్లు ఇక్కడికి, ఎంత భూమి సాగు చేస్తున్నారు మీరు, ఇక్కడ పోడుందా లేదా, పోడుంటే ఎవరు మీకు పోడి పట్టాలు ఇచ్చారు, ఆర్ఓఆర్లో మీరు నమోదయ్యారా లేదా, ఇవన్నీ నాకు ప్రశ్నలు దొలిచేస్తున్నాయి. ఎవరిని అడుగుతాం? మీరు ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజనులు అనుకోండి, గ్యారంటీ పీఓ ఐటీడీ దగ్గరికి రేపు ఉదయమే మేమందరం వెళ్ళి అయ్యా ఇక్కడ మన ఎస్టీ కొత్త వలసలో ఇంతమంది ఉండిపోయారు మీరు పట్టించుకోలేదని అడిగేవచ్చు. లేదు శాసనసభలో మీరు ట్రైబల్ శాసనసభ్యుడు అనుకోండి, మనం మాట్లాడవచ్చు. దత్తిరాజు గారు అంటే మీ శాసనసభ్యుడు మీ ఈ నియోజకవర్గం నుంచి మంత్రి గారే ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి అలాగే ఎంపీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో మనం కలిసే తప్పలాడు ఎంపీ తనే కదండి.
అప్పలాడు ఎంపీగా ఉన్నారు. నేను మీకు చేసేది సాయం ఏంటంటే మన సాయి, సురేష్ అలాగే షికారగంజ్ యూత్ కి గ్యారంటీగా దీన్నే పైలట్ విలేజ్ గా తీసుకోండి. మీరు ఇంకా 100 కార్యక్రమాలు చేయకండి. దీన్ని ఒడ్డు పడేయడం కోసం అందరం కలిసి సంయుక్తంగా పనిచేద్దాం. దానికి నాకు శక్తి వంచన లేకుండా, ఎందుకంటే నేను చాలా సిగ్గుపడుతున్నాను. నిన్న నేను శాసనసభ నుంచి వచ్చాను. బేబీ నాయన్ గారు గొల్లాదిలో బ్రిడ్జ్ కోసం మాట్లాడారు. మాట్లాడిన తర్వాత బయటకు వచ్చాక ఆయన, నేను, లలిత కుమారి ముగ్గురు కలిపి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మాకు ఒక జిందాల సమస్య ఉంటే దానికోసం మాట్లాడాను. నాకు ఆశ్చర్యం వేసింది మిమ్మల్ని చూసి. ఎలా ఉంటున్నారు ఇక్కడ కరెంట్ లేకుండా, మంచినీళ్ళు లేకుండా ఎలా ఉంటున్నారు? రేపు ఈ పిల్లలు స్కూల్కి ఎలా వెళ్తారు? అందులో ఆడపిల్ల వెళ్ళాలంటే ఎంత ప్రమాదం. మీలో ఎవరైనా వెళ్ళాలంటే ఈ తుప్పల్లో ఎంత భయం అని చెప్పి ఆశ్చర్యం వేసింది. ఏదైనప్పటికీ నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, జిల్లాలో మంచి యంత్రాంగం ఉంది, చెబితే వినే కలెక్టర్ గారు ఉన్నారు, చూడడానికి సిద్ధపడే ఒక యువ జాయింట్ కలెక్టర్ ఉన్నారు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను. నేను మిమ్మల్ని కోరుతున్నాను, అలాగే మా యూత్ అందరినీ కోరుతున్నాను, దీని మీద డిపిఆర్ తయారు చేయండి. డైరెక్ట్ గా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఏం చేస్తే బాగుంటుంది, ఎంతమంది ఉన్నారు, ఏ వయసు వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు తయారు చేస్తే ఆ డిపిఆర్ని తీసుకెళ్లి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్దాం. గ్యారంటీగా నా వంతు సహకారం నేను చేస్తాను. నేను కోరుకున్నది ఒకటే, మిమ్మల్ని అందరినీ, మేషార్ చెప్పింది మాత్రం చాలా లోతైన అంశం చెప్పారు. మీ ఆరోగ్యం బాగావాలంటే మీ పిల్లలు మరి బాగా చదువుకోవాలి, అలాగే మీకు ఉపాధి కావాలి, మీరు భవిష్యత్తును అంచనా వేసుకొని మిగతా సంతతి కార్యక్రమాన్ని చూడాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఇంతకన్నా గొప్ప కార్యక్రమం మరొకటేం లేదు. కొత్త తరానికి జగత్తును చూపించాలి, భావితరానికి మార్గం వేయాలి. ఒక తరం ఎంత నష్టపోతుందో అధికారులకు తెలియజేయాలి. ఈ పని ఇక్కడ యూత్తో పాటు మాకు కూడా బాధ్యత ఉందని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్.